నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. జీ తెలుగు ఆధ్వర్యంలో రూపొందించిన ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చక్కగా ఉంటాయని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన ప్రేమకు వేళాయరా మెగా ఈవెంట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రేమకు వేళాయరా మెగా ఈవెంట్ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్తో పాటు జీ తెలుగు ఛానల్ ధారావాహిక కార్యక్రమాల నటీనటులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగు రూపొందిస్తున్న కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని వివరించారు. ప్రజలకు సందేశాత్మక కార్యక్రమాలు రూపొందించాలని ఆయన అభిలాషించారు. జీ తెలుగు ఛానల్ ప్రజల ఆదరణ మేరకు కార్యక్రమాలను రూపొందిస్తూ ముందుకు సాగుతోందని వివరించారు. ఆ ఛానల్ ఆధ్వర్యంలో వస్తున్న న్యూస్ ఛానల్ అంతర్జాతీయ స్థాయి ఛానళ్లకు ధీటుగా ఉందని అభినందించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను జీ తెలుగు ఛానల్ ప్రతినిధులు సన్మానించారు. అనంతరం డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ను వారు సన్మానించారు. ఈ సందర్భంగా జీ తెలుగు ధారావాహిక కార్యక్రమ నటీనటులు చేపట్టిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మరి దాంట్లో ఈ ప్రజలకు ఆహ్లాదకరమైన ఇటువంటి జీ టీవీ కార్యక్రమాలు నేషనల్ లెవెల్లోను స్టేట్ లెవెల్లోను ఇప్పుడు కొత్తగా వియాన్ అని ఒక న్యూస్ ఛానల్ నాకు చూస్తుంటే అది బీబీసీ కన్నా చాలా బాగుంది. వరల్డ్లో బెస్ట్ బీబీసీ అంటారు, నాకు సిఎన్ఎన్ అంటారు, బట్ వాళ్ళు ఎవరినో వచ్చి చూస్తే ఇది వియాన్ ఛానల్, ఇది బెస్ట్ ఇన్ ది వరల్డ్, గ్లోబల్ బెస్ట్ అని చెప్తారు. అటువంటి ఛానల్ని వారు నడుపుతున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో చేయాలి. ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. గుడ్ లక్. రాష్ట్రంలో తన శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులతో పాటు కర్నూలు నగరంలో అన్ని శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులను శరవేగంగా చేపడుతున్నట్లు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ మేరకు 5 వార్డులలో 2,42,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కర్నూలు నగరంలోని 5వ వార్డుల్లో 2.42 కోట్లతో జరగనున్న వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబుతో పాటు నగరపాలక సంస్థ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ముందుగా నగరంలోని 50వ వార్డు కొత్తపేటలోని ముస్లిం శ్మశాన వాటికలో 20 లక్షలతో వసతుల కల్పనకు సంబంధించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. అనంతరం నగరంలోని 2వ వార్డు పరిధిలో ఉన్న హజీరావ్ కాలేజ్ నుండి వాసవి కాలేజీ వరకు 35 లక్షల రూపాయలతో మురుగు కాలువ నిర్మాణం పనులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. అనంతరం నగరంలోని 12వ వార్డు పరిధిలో ఉన్న డబరా కాలనీ ప్రాంతంలో 32.40 లక్షల రూపాయల వెచ్చించి నిర్మించనున్న సిమెంట్ డ్రైనేజీ పనుల నిర్మాణానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. అలాగే అదే వార్డు పరిధిలోని కేవీఆర్ గార్డెన్స్ ప్రాంతాల్లో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. అనంతరం 24వ వార్డు లక్ష్మీనగర్ నందు 75 లక్షల రూపాయలతో మురుగు కాలువ నిర్మాణం పనులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. అనంతరం 23వ వార్డు శ్రీరామ్ నగర్లోని పలు కాలనీల్లో 50 లక్షల రూపాయలతో మురుగు కాలువల నిర్మాణానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం నిమిత్తం తమ వార్డు పరిధిలోకి వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు స్థానికంగా ప్రజలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రాంతంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగటాన్ని ప్రజలు హర్షిస్తూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 8 నెలల నుండి నగరంలో కార్పొరేటర్లు, ప్రజలు తెలిపిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. శంకుస్థాపన చేసిన పనులన్నీ 3 నెలల్లోపు పూర్తి చేస్తామని, మున్సిపల్ శాఖనే కాకుండా ఇతర శాఖల సమస్యలను సైతం సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో దాదాపు 6.5 లక్షల పెట్టుబడులు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో సాధించడం జరిగిందని, అందులో కర్నూలు జిల్లాకు సైతం అధిక సంఖ్యలో పెట్టుబడులు రావటం జిల్లా ప్రజలు హర్షించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ వాటిని దాటుకుంటూ ప్రజా సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారానికి దృష్టి సారించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై 85% వరకు గుంతలను ఏకకాలంలో ఎన్డీఏ ప్రభుత్వం పూడ్చడం జరిగిందని, త్వరలో 2వ విడత పనులు ప్రారంభమవుతాయని అన్నారు. గత ప్రభుత్వంలో రహదారులను ఏమాత్రం పట్టించుకోలేదని, సోషల్ మీడియాలో రకరకాలుగా వ్యంగ్య వీడియోలు వచ్చేవన్నారు. ప్రజలకు సంబంధించి సకల సమస్యలను పరిష్కరించడమే తమ ధ్యేయమని, ప్రజలు గతానికి ప్రస్తుతానికి వ్యత్యాసాలను గమనించి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ, నగరంలో చాలా చోట్ల మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, పూడికతీత పనులు సైతం చేపట్టేందుకు పారిశుద్ధ్య సిబ్బందికి ఇబ్బందిగా ఉండటంతో మంత్రి ఆదేశాల మేరకు మురుగు కాలువల నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి వార్డులో కాలనీల వారీగా ప్రాధాన్యతా క్రమంలో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని, 40 రోజుల నుండి 3 నెలలలోపు జాప్యం జరగకుండా పనులన్నీ పూర్తి చేస్తామని అన్నారు. అనంతరం మంత్రి అధికారులతో కలిసి పలు కాలనీల్లో పర్యటించి స్థానికులు తెలిపిన సమస్యలను విన్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అన్నిపోగు క్రాంతికుమార్, జక్కుల రమణమ్మ, ఎస్ఈ రాజశేఖర్, ఎంఈ సత్యనారాయణ, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె విశ్వేశ్వర్రెడ్డి, పారిశుద్ధ్య పర్యవేక్షకులు నాగరాజు, డిఈఈలు కృష్ణలత, గంగాధర్, శ్రీనివాసరెడ్డి, ట్రైనీ ఏఈలు స్వాతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో కొన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమం, ముఖ్యంగా చాలా కాలం నుంచి డ్రైనేజీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ డిస్పోజల్ లేక శానిటేషన్ కూడా చేయడం ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేనందువల్ల వర్షపు నీళ్లు, ఈ మురుగు నీళ్ళు అన్నీ కలిసిపోయి రాకపోకలు కూడా ఇబ్బంది పడుతున్నారనే విషయం గౌరవ మంత్రి గారి దృష్టికి రావటం, మంత్రి గారు వీటన్నిటిని పరిశీలించి అంచనాలు తయారు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని మాకు గత నెలలో సూచించడం జరిగింది. మంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని అంచనాలు తయారు చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని టెండర్ల ప్రక్రియ అన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు పనులు ప్రారంభించడానికి శంకుస్థాపన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. 6 వర్కులు ఈరోజు ప్రారంభం జరుగుతున్నాయి. వీటి విలువ సుమారుగా 2.5 కోట్లుగా ఉంది. ప్రతి వార్డులో ఉన్నటువంటి వర్క్ స్వభావాన్ని బట్టి మినిమం నెల నుంచి 3 నెలల లోపల పూర్తి చేయడానికి ప్రణాళిక చేయడం జరిగింది. స్టేట్ ఎంత అభివృద్ధి అవుతుందో మీరు చూసింటారు లాస్ట్ 8 నెలల్లో. అలాగే కర్నూలు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం జరిగింది కాబట్టి ఇక్కడ అభివృద్ధి పనులు కూడా అన్నీ నా శాఖదే కాదండి, ఇక్కడ వచ్చి అన్నీ చూడాల్సిందే. కాబట్టి దాదాపు లాస్ట్ 6 months 8 months నుంచి మా వేరియస్ క్యాడర్ అనుకోండి, కార్పొరేటర్లు అనుకోండి, అక్కడ బూత్ ఇన్ఛార్జ్లు వాళ్ళు కొన్ని ఇష్యూస్ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పరిశీలించి ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషను మన కమిషనర్ గారు చెప్పడం జరిగింది కదా, దాదాపు 6 ప్లేసెస్లో 2.5 కోటితో వర్క్స్ జరుగుతాయి. ఇది వచ్చి 1 month నుంచి వితిన్ 3 monthsలో అయిపోతుంది. సో డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 ఏళ్లలో ఏమీ జరగలేదు. ఇప్పుడు మీరు అభివృద్ధి పనులు ఆల్రెడీ చూస్తున్నారు. దాదాపు స్టేట్లో అయితే 6.5 లక్షల పైన పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది. కర్నూలుకు కూడా పెద్ద ఎత్తున సెమీ కండక్టర్ అనుకోండి, లేదంటే మొబిలిటీ వ్యాలీ అనుకోండి, లేకపోతే ఎయిర్పోర్ట్లో కూడా డెవలప్మెంట్ విషయాల్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయి. అది ఓన్లీ పాసిబుల్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే పాసిబుల్. కాబట్టి ఇవన్నీ అభివృద్ధి పనులు చేసేదానికి ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా, ఎందుకంటే నేను దగ్గరలో చూస్తుంటా ఫైనాన్స్ సిచ్యువేషన్ ఎంత హారిబుల్ ఉందో నాకు తెలుసు. బట్ అయినా కూడా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఖచ్చితంగా ప్రయారిటీ వైజ్ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశం చంద్రబాబు గారికి ఉంది. దాన్ని అమలు చేసే దాంట్లో మేము ఉన్నాము. అలాగే మీరు చూస్తే రోడ్ల విషయంలో కూడా పాట్ హోల్ లేని రాష్ట్రం ఉండాలని చెప్పి చంద్రబాబు గారు ఆశించడం జరిగింది. మొన్న పండగ వరకు ఆల్మోస్ట్ 80-85% అంటే 100% ఆదేశాలు ఇచ్చారు, కానీ 80-85% వరకు సాధించగలిగినారు. ఐ థింక్ త్వరలో సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది. అసలు రోడ్లు గురించి పట్టించుకోలేదన్నమాట లాస్ట్ 5 ఏళ్లలో. అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా హోల్స్ అంటే ఒక కొన్ని వీడియోస్ వచ్చేవన్నమాట. వర్షాలు పడితే ఆడ ఫిషింగ్ చేసేవాళ్ళు, లేకపోతే బోట్లు పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండేదన్నమాట లాస్ట్ 5 ఏళ్లలో. బట్
ప్రజలు కూడా గుర్తించాలా ఎట్లా ఇష్యూస్ 5 ఏళ్లలో చేసినారు. స్టెప్ బై స్టెప్ అవుతాయి. ఓవర్ నైట్ లేకపోతే వారంలో మ్యాజిక్ షోలు జరగవు. ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు ప్రీవియస్ గవర్నమెంట్. స్టెప్ బై స్టెప్ అన్నీ పూర్తి చేసే దాంట్లోనే మేము ఉంటామని చెప్పి మరి హామీ ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. గతంలో ఎన్నడూ లేని విధంగా అనారోగ్యం బారిన పడి చికిత్స పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధుల నుండి మంజూరైన చెక్కులను 2 బాధితులకు ఆయన అందజేశారు. నగరంలో అనారోగ్యం బారిన పడి చికిత్స పొందిన 2 వ్యక్తులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయానికి సంబంధించిన చెక్కులు మంజూరయ్యాయి. నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వాటిని బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా నగరంలోని కొత్తపేటకు చెందిన షేక్ సుహైల్ అనే వ్యక్తికి 2 మూత్రపిండాలు దెబ్బతినడంతో చికిత్స చేయించుకున్నాడు. దీనికి సంబంధించి బాధితులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను సంప్రదించడంతో ఆయన వారికి ఆర్థిక సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి పేషీకి సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2,56,000 రూపాయలకు సంబంధించిన చెక్కు మంజూరు కావడంతో ఆ చెక్కును బాధితులకు అందజేశారు. అలాగే నగరంలోని శ్రీరామ్ నగర్కు చెందిన నాగ గిరిధర్ అనే వ్యక్తికి బైపాస్ సర్జరీ జరిగింది. బాధితుడు స్థానిక నాయకుల సహాయం చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను సంప్రదించడంతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ బాధితుడికి సహాయం చేయవలసిందిగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు నాగగిరి తరపున 1,80,794 రూపాయల చెక్కు మంజూరు కావడంతో దానిని బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ లక్షల రూపాయలు వెచ్చించి చికిత్స పొందిన తమకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సిఫారసు చేయడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. మా అబ్బాయికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. అందుకోసం మేము స్టార్ హాస్పిటల్లో చేయించుకున్నాము. ఆర్థిక సహాయంతో వల్ల మాకు ఇబ్బంది ఉంటే మేము భరత్ సార్ని కలిస్తే భరత్ సార్ మాకు ఆర్థిక సహాయం చేసినారు. 2,56,000 వచ్చినాయి అంతే. భరత్ సార్కి ధన్యవాదాలు. బైపాస్ సర్జరీ అయిన తర్వాత నేను సునీల్ అన్నని ప్రవీణ్ అన్నతో కలిశాను. అన్న నాకు ఆర్థికంగా చాలా సమస్యలో ఉన్నాను, కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్కి మీరు కొంచెం సపోర్ట్ చేయండి అన్న అనేసి వీళ్ళిద్దరూ నాకు భరత్ సార్ దగ్గర తీసుకుపోయి మాట్లాడించి నాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు ఇద్దరు చూసినారు. నా ప్రెజర్ లేకున్నా వాళ్ళంతా వాళ్ళే భరత్ సార్ ఆఫీస్ ఫోన్ చేసి కనుక్కొని పూర్తి డేట్ నాకు అప్ టు డేట్ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అన్న నీ ప్రాసెస్ ఇక్కడ ఉంది, ఫైలు అక్కడ ఉంది, ఇట్లా వస్తుంది అనేసి నాకు క్లియర్గా వీళ్ళు అన్న వాళ్ళు చెప్పినారు. భరత్ సార్ వలన మరియు సునీలు ప్రవీణ్ అన్న వలన నాకు డబ్బు వచ్చింది, సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. వీళ్ళకు నేను రుణపడి ఉంటాను. అన్నకు వచ్చేది బైపాస్ సర్జరీ ఆపరేషన్ జరిగింది. ఈయనకు తమరు పర్మిషన్ ఇస్తే సీఎం రిఫండ్ కింద పెడదామన్నా అని అడిగినాను. సరే పార్టీ ముఖ్యం కాదబ్బా, మనము ఆపత్తులు ఉన్న వానికి హెల్ప్ చేయాలనేది మా భరతయ్య మాకు చెప్పినాడు. మా భరతయ్య ఎట్లా అంటే పెద్ద సార్ తండ్రిని ముంచిన తనుడు మాదిరి ఏ పార్టీలో పని చేసినా కూడా ఈ ఆర్థిక సాయం పొందిన తర్వాత ఈయనంతలకు ఈయననే మనసు మారి ఇప్పటి నుండి ప్రాణం ఈయన 200% భరతయ్యకి సహకరించాలి. కార్పొరేటర్ ఎలక్షన్లు కానీ అక్క కానీ అన్న కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు నెక్స్ట్ మా భరతయ్య కోసం అన్ననే దగ్గరుండి సహకరించాలని. ఎందుకంటే మా వార్డులో కూడా వైసీపీ ఈయన ఎట్లా చేశారని అంటారనే నేను ఫస్ట్ భరతయ్యకి మా మినిస్టర్ గారికి చెప్పి పర్మిషన్ తీసుకొని నేను ఇప్పించినాను. అన్న మా మర్యాద తీయకుండా అన్నదమ్ముల మాదిరి మేము ఎట్లా ఫాలోఅప్ చేసినామో మా మాట కూడా నువ్వు అక్కడ నిలబెట్టాలని మేము కోరుకుంటూ మా మినిస్టర్ భరతయ్య గారికి నా తమ్ముని తరఫున నేను నమస్కారం పెడుతున్నాను. ప్రముఖ బంగారు వజ్రాభరణాల విక్రయ సంస్థ జోయల్కాస్ ఇచ్చిన ఆఫర్లను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని విఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వినుషారెడ్డి కోరారు. ఈ మేరకు జోయల్కాస్ షోరూంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలులోని జోయలుకాస్ షోరూంలో మేకింగ్ ఛార్జీల్లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కర్నూలులో జాయ్ లుకాస్ షోరూం ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు పూర్తి అయి 8వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ ఆఫర్ ఇస్తున్నట్లు బ్రాంచ్ మేనేజర్ చంద్రమోహన్ తెలిపారు. మేకింగ్ ఛార్జీల ఆఫర్ ప్రారంభ కార్యక్రమానికి కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యురాలు వినూషారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి ఆఫర్ బ్రోచర్ను ప్రారంభించి జాయ్ లుకాస్లో నాణ్యమైన బంగారు ఆభరణాలు లభిస్తాయని తెలిపారు. ఈ ఆఫర్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని డాక్టర్ వినూషారెడ్డి కోరారు. కర్నూలు జాయ్ లుకాస్ షోరూం మేనేజర్ చంద్రమోహన్ మాట్లాడుతూ జాయ్ లుకాస్ షోరూంలు 103 ఉన్నాయని వాటిని 2026 సంవత్సరంలోపు 200 షోరూంలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో చైర్మన్ ఉన్నారని తెలిపారు. ఈ మేకింగ్ ఛార్జీల ఆఫర్ మార్చి 9వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ వినూషారెడ్డితో పాటు మేనేజర్ చంద్రమోహన్, అసిస్టెంట్ మేనేజర్ హేమంత్ కుమార్, సిఆర్ఓ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ నేపథ్యంలో బంగారు ధరలు చాలా హెచ్చుగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో హెచ్చుతగ్గులు కూడా నమోదవ్వచ్చు. ఈ నేపథ్యంలో ఈ పెళ్లిళ్ల సీజన్లో ఈ పెరిగిన బంగారు రేట్ల కారణంగా భారతదేశంలో స్త్రీలు, ముఖ్యంగా పెళ్లిళ్లకు సిద్ధమవుతున్న వాళ్ళు బంగారు కొనడానికి కొంచెం వెనకాడుతున్నారు. కానీ ఈరోజు అటువంటి వారిని ఉద్దేశించి మనకు ఎంతో అంటే భారతదేశంలో టాప్ బ్రాండ్స్లో ఒకటైన జాయ్ లుకాస్ ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. ఫ్లాట్ 50% తరుగు వ్యాట్ అన్నిట్లో బంగారు ఆభరణాల మీద, డైమండ్స్ మీద, అన్కట్స్ మీద తీసుకురావడం ఒక మంచి పరిణామం. దీన్ని కర్నూలులోని ప్రజలు వీలైనంత ఉపయోగించుకుంటే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా బాగుంటుంది. ఇటువంటి ఆఫర్స్ తీసుకొచ్చినందుకు జాయ్ లుకాస్కు ప్రత్యేక అభినందనలు. ఇక్కడ జాయ్ లుకాస్ సంస్థ స్థాపించి దాదాపుగా వచ్చేసి ఒక 7 years అవుతుంది. ఈ 7 years నుంచి మన కస్టమర్లకు వచ్చేసి మంచి ఆఫర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క సంవత్సరం వచ్చేసి మన యొక్క జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ మధ్య సీజన్లో వచ్చేసి మన మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ 50% డిస్కౌంట్ అనేది ఇవ్వగలుగుతుంది. అంటే మనకు వేరే బ్రాంచెస్ వాళ్ళు ఇస్తున్నారు అంటే 10% నుంచి 20% వరకు ఆ మధ్య. కానీ ఇప్పుడున్న గోల్డ్ రేట్ తీసుకొని మన మేకింగ్ ఛార్జ్లో కస్టమర్కి మంచి భరోసా ఇవ్వాలని వాటి యొక్క మేకింగ్ ఛార్జ్లో డైరెక్ట్గా వచ్చేసి 50% మేకింగ్ ఛార్జ్ అనేది తగ్గించడం జరిగింది. అలాగే మన దగ్గర వచ్చేసి మంత్లీ నెలవారీగా కూడా తగ్గట్టుగా వచ్చేసి మనకు స్కీమ్స్ కూడా ఉన్నాయి. అంటే మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి అందులో వచ్చేసి ఫ్లాట్ 18% వరకు 0 అయిన ఉన్నాయి అండ్ 50% మేకింగ్ ఛార్జెస్ వరకు 0 అవుతున్నాయి. అలాగే వచ్చేసి మనకు రేట్ ఫిక్స్డ్ స్కీమ్ కూడా ఉంది. ఎందుకంటే రానున్న కాలంలో వచ్చేసి మనకు గోల్డ్ రేట్ అనేది హై అవుతుంది కాబట్టి వాటి అనుగుణంగా చూసుకొని ఈ రోజున్న మార్కెట్ ప్రకారంగా తీసుకొని ఈ రోజున్న వాల్యూ ప్రకారంగా వాళ్ళకి ఎంతైతే గోల్డ్ వస్తుందో దాని మీద వచ్చేసి మేకింగ్ ఛార్జ్ అనేది మనము ఫిక్స్ అవుతుంది. అలాగే గోల్డ్ రేట్ అనేది కూడా ఫిక్స్ అవుతుంది. కృష్ణదేవరాయల జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కర్నూలు నగర బలిజ, కాపు, తిలగ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు శ్రీకృష్ణదేవరాయలు 555వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కర్నూలు నగర తెలగ, కాపు, బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక గౌరీ గోపాల్ హాస్పిటల్ సమీపంలో గల శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద శ్రీకృష్ణదేవరాయల వారి 555వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు శ్రీమతి రమణమ్మ, సాంబశివరావులు శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహానికి గజమాల వేశారు. అనంతరం బలిజ సంఘం నాయకులు ఆర్జ రామకృష్ణ, పత్తి ఓబులయ్య, డాక్టర్ కుల్లాయప్ప, భాస్కర్ బాబు శ్రీకృష్ణదేవరాయల జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కాపు, బలిజ, తెలగ సంఘం అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ, రవికుమార్ మాట్లాడుతూ తన పరిపాలనా కాలంలో అనేక చెరువులు, కాలువలు తవ్వించి దక్షిణ భారతదేశాన్ని సస్యశ్యామలం గావించడమే కాకుండా అనేక దేవాలయాలు నిర్మించి సాహితీ సమరాంగణ సార్వభౌమగా పేర్గాంచిన కృష్ణదేవరాయల వారి జన్మదినం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం ఇటీవల కర్నూలు జిల్లా ఫోక్సో కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన అడ్వకేట్ శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. సంఘం గౌరవ సలహాదారులు సోమశేఖర్ మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ సబ్సిడీ రుణాల యూనిట్ల సంఖ్యను పెంచాలని, కాపు భవన్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, బలిజ వారికి నామినేటెడ్ పోస్టులలో తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన శ్రీకృష్ణదేవరాయల గురించి రాయలసీమలోనే కాదు ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా ఆయన చరిత్ర అట్లాగే నిలిచిపోతుంది. ఆయన చేసిన పనులు కూడా అలాగే అందరికీ ఆదర్శవంతంగా ఉంటాయి. ఈరోజు రాయలసీమలో రత్నాలు రాసులుగా పోసి వీధుల్లో అమ్మినటువంటి ఆ చరిత్రను ఇప్పటికీ మనం ఘనంగా చెప్పుకున్నాం. కానీ ఈరోజు రాళ్లమయమైపోయిన రాయలసీమలో మరి ఆయన తవ్విన చెరువులు,
ఆయన చేసినటువంటి అభివృద్ధి ఈ రోజుకి కూడా ఉపయోగపడుతుంది. అట్లాంటి మహాచక్రవర్తి మా వంశీయుడైనందుకు మేమందరం కూడా బలిసంఘ వీళ్ళందరూ కూడా గర్విస్తూ ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయల జయంతిని జరుపుకోవడం ఆనవాయితీగా ఉన్నది. అలాగే మన రాష్ట్రంలో చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, గుత్తి, కర్నూలు వివిధ జిల్లాల్లో ఈరోజు జరుపుకోవడం జరుగుతున్నది. అలాగే కర్ణాటక రాష్ట్రం, పక్క రాష్ట్రం హంపి, బెంగళూరు వివిధ జిల్లాల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ 16 ఫిబ్రవరిని మన శ్రీకృష్ణదేవరాయల జన్మదినంగా గవర్నమెంట్ జరపాలని మేము తీర్మానం చేస్తున్నాము. అలాగే కలెక్టర్ గారికి లెటర్ ఇస్తాము. ఈ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 16న శ్రీకృష్ణదేవరాయల జన్మదినం జరపాలని ప్రతి ఒక్కరికి విన్నవిస్తూ ప్రజలకు మంచి కార్యక్రమాలు, ప్రజలకు సన్నిహిత కార్యక్రమాలు, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు మనలో కూడా మన వంతు మనం ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు, కొద్ది గొప్ప చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా పూనుకొని ఇది చేసుకుంటే కూడా వాళ్ళ జన్మ కూడా ధన్యమవుతుంది. వాళ్ళు చనిపోయినా కూడా శతాబ్దాలు దశాబ్దాలు మర్చిపోకుండా ఇలాంటి చేసుకుంటారు, ఇలాంటి జయంతులు ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ రకంగా ఈ కార్యక్రమం ఫిబ్రవరి 16 కృష్ణదేవ గారి జయంతిని ప్రభుత్వ పరంగా ఈ ఉత్సవం ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. భవన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో ప్రతి బీసీ భవన్కు 10 లక్షలు కేటాయిస్తామని ఈ మధ్య సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. అదే సందర్భంగా మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాలు కీలక భూమిక పోషించిన విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన మొత్తం కాపు భవన్లన్నిటినీ తిరిగి పునర్నిర్మించాలి. యుద్ధ ప్రాతిపదికన మాకు కనీసం ఒక్కొక్కదానికి 10 కోట్లు మంజూరు చేసి మొత్తం కాపు భవన్లన్నీ కూడా ఒక 2 సంవత్సరాల లోపల పూర్తి చేసేలాగా చర్యలు చేపట్టవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన తైక్వాండో ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలో టీజీబీ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైక్వాండో ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు, తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లుతో పాటు పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. విద్యార్థులు క్రీడల్లో రాణించడం వల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని వారు వెల్లడించారు. ముఖ్యంగా తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందటం వల్ల ఏకాగ్రత పెరిగి చదువులోనూ చక్కగా రాణించే అవకాశం ఉంటుందని వారు వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించవలసిన అవసరం ఉందని తెలియజేశారు. అవకాశం ఉంది. క్రమం తప్పకుండా సాధన చేసి మంచి ఉజ్వల భవిష్యత్తును ఆశించి మీరు సాధన చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తైక్వాండో బెల్ట్ కార్యక్రమానికి వచ్చినటువంటి నమస్కారాలు. మనం స్పోర్ట్స్ ఆడడం వల్ల అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉంటుంది. చదువుతో పాటు క్రీడలు చాలా అవసరం. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 2% నుంచి 3% మనకు ఇప్పుడు అమల్లోకి వచ్చింది. కాబట్టి స్పోర్ట్స్ని మనం చదువు రెండింటినీ సమపాలనలో చూసుకోగలిగితే మీ యొక్క భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా మీరు మంచిగా బాగా చదివి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.